మనకు మనం మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకోవడం కాకుండా మనకు స్ఫూర్తి ఇచ్చి మన వెంట నడిచి రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేయడంలో మన వెంట నలిచినటువంటి 50 మంది తెలంగాణ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సెటిల్ కావాలి ఆ లొల్లెందుకు? కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయి జీవితంలో, ఎవరికైనా కొన్ని బాధ పెట్టేవిగా ఉంటాయి. ఇది ఒక గొప్ప ఉద్విగ్నమైనటువంటి క్షణం. ఈరోజు (1999) అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించినటువంటి బాధ, సమాజమే ఒక భయంకరమైనటువంటి బాగా వస్తుంది కదా, మంచిగా ఉంది, వెనుకకి వినబడతలేదా? ఊహించుకుంటేనే కొంచెం ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేటువంటి పరిస్థితి. యావత్తు తెలంగాణ, ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా, చాలా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేసినాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికడి మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడేది. అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏమిటి? ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేమి నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాన్ని నెలలో, 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు. ఆ బాబు, ఆ ఫోటో ఉండి అమ్మా, తర్వాత తీసుకున్నాడు, పట్టుకోను, ఈ టైంలో కాదు కదా, ఆ ఫోటో అక్కడ పెట్టుకో.